టు బ్యాక్ 2004లో 2025లో అన్బిలీవబుల్ టీం. ముద్దొచ్చేస్తున్నారు ఈ టీం. ఛాంపియన్స్ 2025 ఇండియా ఆల్వేస్ ఛాంపియన్స్. జడేజా బ్యాక్ నుంచే వచ్చింది. తనకి తెలుసు ఈ గెలుపు విలువేంటో. ఇది తన ఆఖరి మ్యాచ్ అయితే గనక పర్ఫెక్ట్ ఫినిష్ తన ఓడిఐ కెరియర్ కి. ఆఖరి మ్యాచ్ కాదు, ఎందుకంటే ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు మానేయాలి. దీనిలో ఎంతమంది కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ కోహ్లీ చాలా నిరాశపరిచారు. కానీ ఇండియా ఓన్ అయింది. అది చాలా వరకు సంతోషకరమైన వార్త మనకు. కోహ్లీ కూడా మంచి బ్యాటింగ్ ఆడింటే చాలా బాగుండేది, కానీ మై బ్యాడ్ లక్, అవర్ బ్యాడ్ లక్. నైస్ సెలబ్రేషన్స్. మన అత్త తెలుగులో చెప్పాలంటే కోలాటం. వన్ మోర్ టైం రోకో నుంచి మరోసారి చూసాం ఐసీసీ ఈవెంట్ గెలవడం. అండ్ ఇండియన్ దుబాయ్లో ఇండియా జెండా ఎగరుతుంది. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ప్రతి మ్యాచ్ గెలిచారు, ప్రతి ఒక్క అదే మ్యాచ్ ఒక్క టాస్ గెలవకపోయినా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మూడోసారి మరి ముచ్చటగా టీం ఇండియా అండర్ రోహిత్ ఇప్పటికి 3 సార్లు గెలిచింది. అన్బిలీవబుల్ సీన్స్ కౌశిక్. ఇంత మళ్ళీ ఇలాంటి మ్యాచ్ ఇంకా 1 ఓవర్ కూడా మిగిలి ఉండగానే ఇండియా ఓన్ ద మ్యాచ్. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ టు అవర్ ఇండియన్స్.